అసుర గురు అనే తమిళ సినిమా ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత కొన్నిటికి ఓకే అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఈ సినిమా స్టోరీ లైన్ అయితే అంత కొత్తగా ఏం లేదు. ఇలాంటి లైన్స్ తో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి. సినిమాలో హీరో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆ దొంగతనాలు ఎవరు చేస్తున్నారని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇంతకీ హీరో ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు, పోలీసులు పట్టుకున్నారా లేదా అనేది సినిమా. ఇంక సినిమాలో హీరో చేసే దొంగతనాల సీన్లు, పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ పర్వాలేదు అనిపించేలాగా అలా వెళ్ళాయి. కొత్తగా ఎక్కువ ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఇంక సినిమాలో యోగి బాబు గారితో కామెడీ ట్రై చేశారు కానీ అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే సినిమాలో డబ్బింగ్ కూడా బాగాలేదు. ఇంక సినిమాలో హీరో లాంటి దొంగతనాలు చేయడానికి కొంచెం ఎమోషనల్గా అనిపించేలా ఏదైనా రీజనింగ్ ఇస్తారేమో అనుకున్నాను కానీ వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ అయితే కొంచెం వింతగా అనిపించింది. అది చూసినప్పుడైతే దీనికోసం ఎంత పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలా, దానికి మళ్ళీ వీళ్ళంతా సపోర్ట్ చేయాలా అనిపించింది. దానికన్నా హీరోని ఎక్కడికో తీసుకెళ్లి పడేసి ట్రీట్మెంట్ చేయించుంటే ఈ గొడవ అంతా ఉన్నది కదా అనిపించింది. ఇంకా అలా మోటివ్ స్ట్రాంగ్ గా లేకపోవడంతో సినిమాలో తర్వాత వచ్చే సీన్స్ బాగా నీరసంగా అనిపించాయి. అలాగే హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా అసలు సెట్ అయినట్టు అనిపించలేదు. హీరోని లవ్ చేయడానికి సరిగ్గా రీజన్ ఉన్నట్లేదు. ఇక సినిమాలో కొన్ని చోట్ల చిన్న చిన్న లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి. ఇంక సినిమాలో క్లైమాక్స్ కూడా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. ఇంక సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. ఫైనల్ గా ఈ సినిమా 4 దొంగతనం సీన్స్ తో, 2 ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో సాదా సీదాగా ఉంటుంది. అలాంటి సినిమాని చూస్తున్నామని కనుక చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపించవచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.